నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయ్యింది. 15 ఏళ్ళకి ఒక బాబు, 16 ఏళ్ళకి ఒక బాబు, ఇద్దరు పుట్టారు. 20 years కల్లా మా ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆ పిల్లలిద్దరిని నేనే చదివించుకున్నాను. ఇంత చేశాక కూడా పిల్లలిద్దరూ నా మాట వినకుండా లవ్ మ్యారేజ్లు చేసుకొని వెళ్ళిపోయారు. అయినా సరే వాళ్ళు పిల్లల మాటలు పెట్టుకొని నా దగ్గరికి రారు. నేను వెళ్తానంటే వద్దు అంటారు. నా పిల్లలు పెంచుకుంటే వాళ్ళే చూస్తారు కదా నేను అనుకున్నా, కానీ నన్ను ఇలా తీసుకొస్తారని అనుకోలే. ఇప్పుడు ఒంటరి జీవితం అయిపోయింది నాది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు అసలు మీతో మాట్లాడడం లేదు, కనీసం మీకు ఫినాన్షియల్ గా ఏమైనా హెల్ప్ చేస్తారా? అది కూడా లేదు. లేదండి. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా కష్టాల్లో ఉంటే అమ్మ మేము కష్టాల్లో ఉన్నామంటారు. రీసెంట్ గా కూడా మా చిన్న బాబు మ్యారేజ్ అయ్యింది, అంటే 2 years అయ్యింది. మా అమ్మాయి మీ మమ్మీ ఇంట్లోంచి వెళ్ళిపోతే పెళ్లి, లేకపోతే క్యాన్సిల్ అంది. పెళ్లి క్యాన్సిల్ అన్నాక అబ్బాయి ఏమో నువ్వు ఇంట్లోంచి వెళ్ళకపోతే నేను బయటకు వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళి మొత్తం మీద పెళ్లి చేసుకున్నారు. వచ్చిన మా అబ్బాయిని 2 నెలలు అన్నా ఉంచింది, నన్నైతే ఒక 15 రోజులకే ఇంట్లోకి రావద్దంది. ఇప్పుడు మీ ఇల్లు ఇచ్చేసారా అబ్బాయి వాళ్ళిద్దరికి? లేదండి. సరే, ఏం పేర్లు మీ అబ్బాయిల పేర్లు? శ్రీకాంత్, ప్రశాంత్. సో శ్రీకాంత్, ప్రశాంత్ కి ఒక మాట చెప్పాలి అంటే ఫైనల్ గా ఏంటి మీ మనసులో మాట? నేను ఏమనట్లేదు, నాకు ఒక కుటుంబం, ఫ్యామిలీ కావాలంతే. శ్రీకాంత్ అండ్ ప్రశాంత్, నేను మీ అన్నయ్య అనుకోండి, ప్లీజ్ రిక్వెస్ట్ యూ. సో అమ్మని బాధ పెట్టకండి, పాపం తను చాలా బాధలు పడి మిమ్మల్ని పెంచింది. మీరు ఇప్పుడు శ్రీకాంత్, ప్రశాంత్, భార్గవ్, మీకు 3 అబ్బాయి. నేను నిజంగా అదిపై అనుకుంటాను, వాళ్ళిద్దరిని పక్కన పెట్టి ఎవరు నన్ను పెంచుకుందామంటే అది కూడా అబ్బాయిని పెంచుకోవాలి. ఎందుకంటే అమ్మాయి అయితే మళ్ళీ ఏమో నాలాగా ఎన్ని కష్టాలు వస్తాయి.